ఆర్జీఎన్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా 4వ తరగతి తెలుగుకు సంబంధించి 9వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు మనకు ద్విత్వాక్ష పదాలు ఇచ్చారు. ఈ పాఠంలో గేయాన్ని నేర్చుకుంటాము. అలాగే క, గ, చ, జ, ట, డ, త, న, మ, ల ఈ ఒత్తులను గుర్తించగలుగుతాము. అలాగే ఈ ఒత్తు ఉన్న పదాలను చదవటము, రాయటము నేర్చుకుంటాము. అభినయ గేయం. కింది గేయాన్ని విద్యార్థులతో అభినయంతో పాడించి గేయంలోని ఒత్తు పదాలకు 0 చుట్టించండి. ముందుగా గేయాన్ని పాడదాం. చక్కని చుక్క మా అక్క, మల్లె మొగ్గలు కోసింది, పచ్చని చీరను కట్టింది, పూల సజ్జను తీసింది, బుట్ట బొమ్మలా నడిచింది, వడ్డాణం సరి చేసింది, అత్తారింటికి బయలుదేరుతూ నాన్నకు దండం పెట్టింది. ఈ గేయంలో ఒత్తు ఉన్న పదాలను గుర్తించి 0 చుట్టాలి కదా. ఇగో చక్కని, చుక్క, అక్క, మల్లె, మొగ్గలు, పచ్చని, కట్టింది, పూల సజ్జను, బుట్ట బొమ్మల, వడ్డాణం, అత్తారింటికి, నాన్నకు, పెట్టింది ఈ పదాలకు 0 చుట్టండి. తర్వాత భాషా క్రీడ. చేపను పట్టు, పదం చెప్పు. ఒక బుట్టలో చేపల ఆకారాలపై క, గ, చ, జ, ట, డ, త, న, మ, ల ద్విత్వాక్షరాలు రాసి ఉంచాలి. చూడండి, ద్విత్వాక్షరాలు అంటే ఇవే. కాకు కావత్తు, గాకు గావత్తు అంటే ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చి రాస్తే వచ్చే అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇవన్నీ ద్విత్వాక్షరాలు. ఇలాంటి ద్విత్వాక్షరాలు రాయాలి. తర్వాత ఒక్కొక్క విద్యార్థి వచ్చి ఒక్కొక్క చేప బొమ్మను తీస్తాడు. ఏ అక్షరం వస్తే ఆ ద్విత్వం వచ్చే ఒక పదం బోర్డు మీద రాస్తాడు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈ విద్యార్థి వచ్చాడు. ఈ అబ్బాయికి ఖ అనే ద్విత్వం వచ్చింది. ఈ ద్విత్వం వచ్చే పదాలు రాయాలి. ఉదాహరణకు అక్క, చెక్క, లక్క ఇలాంటి పదాలు అన్నమాట. ఈ విధంగా ఆటను కొనసాగించాలి. తర్వాత కృత్యం. కింది పదాలను చదవండి. చదువుదాం. అక్క, చక్కని, చిక్కుడుకాయ. తర్వాత కిందకి రండి. పగ్గం, దిగ్గజం, సగ్గుబియ్యం, పచ్చ, ముచ్చట, కుచ్చుల జడ. ఇలా ఎందుకు చదవాలంటే పై 3 కావొత్తుతో ఉన్న అక్షరాలు, తర్వాత గా ఒత్తు, తర్వాత చా ఒత్తు ఇచ్చారు. తర్వాత చూడండి, జా ఒత్తుతో ఉన్న పదాలు సజ్జ, బజ్జీలు, సజ్జనులు. టా ఒత్తు పదాలు కట్ట, కట్టడి, మట్టి పని. డా ఒత్తు పదాలు గడ్డ, గొడ్డలి, గడ్డపార. తర్వాత కింది వాక్యాలను చదవండి. చిత్రం చూసి ఇలాంటి వాక్యాలు మరికొన్ని చెప్పండి. ముందు వాక్యాలు చదువుదాం. అక్క ముక్కుకు చక్కని ముక్కెర, పచ్చని పచ్చికపై పిచ్చుక వాలింది, చెట్టుపైన తేనె పట్టు ఉంది, నాన్న, అన్న అన్నవరం వెళ్ళారు. మీరేం చేస్తారంటే ఈ చిత్రాలను చూసి కొన్ని వాక్యాలు చెప్పండి. తర్వాత సాధన పత్రం చూడండి. కింది పొడుపు కథల్లో కూకు కావత్తు, కు, యాకు యావత్తు, యా ఒత్తులను సరైన ఖాళీల్లో రాయండి, చదవండి. ఈ 2 అక్షరాలు చూడండి. చూడండి, ముక్కు మీద కెక్కు, ముందరి చెవుల నొక్కు, టక్కు నొక్కుల సోకు, జారిందంటే పుటుక్కు. కళ్ళజోడు అన్నమాట. కళ్ళద్దాలు జారి కింద పడితే పుటుక్కున పగిలిపోతాయి కదా. 2 చూడండి. చెయ్యని కుండ, వెయ్యని సున్నం, పొయ్యని నీళ్లు, తీయగా ఉండు. కొబ్బరికాయ, దీని లోపల తెల్లగా ఉంటుంది. దీంట్లో నీళ్లు ఎవరు పోయరు, కానీ నీళ్లు ఉంటాయి కొబ్బరికాయలో, కాబట్టి కొబ్బరికాయ. కింది ఖాళీలను పూరించండి. తువ్వాయి తువ్వాయి, ఏమి తువ్వాయి, తువ్వాయి తువ్వాయి, చిన్ని తువ్వాయి. తువ్వాయి కాళ్లకు ఏమి ఉన్నాయి, తువ్వాయి కాళ్లకు గజ్జెలు ఉన్నాయి.
కింది పదాలను సరైన పదంతో జతపరిచి రాయండి. చిన్న చెట్టు వాళ్ళే ఇచ్చారు. తర్వాత చిన్న అత్త, చిన్న చెల్లి, పూల సజ్జ, పూల బుట్ట. ఈ జతపరిచిన పదాలను ఇక్కడ పక్కనే రాద్దాం. చిన్న అత్త, చిన్న చెల్లి, చిన్న చెట్టు, పూల సజ్జ, పూల బుట్ట. తర్వాత ఉక్త లేఖనం. ఉక్త లేఖనం అంటే ఉపాధ్యాయులు చెప్పిన పదాలను మీరు ఇక్కడ రాయాలి. ఇక్కడ నేను రాసిన పదాలు రాయకూడదు.